మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ షేర్ ఎ ఫ్యూ హార్ట్ఫెల్ట్ వర్డ్స్. ఐ నో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్ అండ్ మీకు ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు మీరు ఆ ఫ్లైట్లో ఉంటారు. జాబ్ మార్కెట్ బాగాలేదు, సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీకి ఇంత దూరంగా ఉండబోతున్నా, ఎడ్యుకేషన్ లోన్, అకాడమిక్స్, పేరెంట్స్ నా కోసం ఇన్ని సాక్రిఫైసెస్ చేశారనే ఆలోచన, ఇవన్నీ థాట్స్, సెల్ఫ్ డౌట్ మస్ట్ బీ టేకింగ్ అప్ ఆల్ యువర్ మెంటల్ స్పేస్. బట్ యూ టెల్ మీ, పూర్ జాబ్ మార్కెట్లో కాలేజ్ కాకుండా బెస్ట్ ప్లేస్ ఏంటి? యూ టెల్ మీ, ఇంత పెద్ద ఎకనామీలో మీరు గ్రాడ్యుయేట్ అయ్యే వరకు థింగ్స్ చేంజ్ అవ్వవా? యూ టెల్ మీ, ఇంట్లో ఉంటే మీరు హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ అవుతారా? యూ టెల్ మీ, వాట్ ఎల్స్ కుడ్ యువర్ పేరెంట్స్ విష్ ఫర్ ఇఫ్ నాట్ యువర్ సక్సెస్? మాస్టర్స్ ఒక లోన్లీ జర్నీ అండ్ ఇట్స్ ఇన్ దోస్ హార్డెస్ట్ మూమెంట్స్ యూ విల్ రియలైజ్ యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యువర్ సెల్ఫ్ డౌట్స్. Nothing will change overnight, guys. Consistent efforts every single day will make a difference. Life lo just a last degree. Make the most out of your college experience and go after that dream job. I'm rooting for each one of you with all my heart. All the best, guys. I'm Jeevit Ram. In last 3 years నుండి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ ఫర్మ్స్తో వర్క్ చేస్తుండే. Now my mission is to help prospective students like you guys make informed choices in their study abroad journey. I'll post the next 100 videos for our Telugu community covering the entire study abroad process. In return, I have a favor to ask you guys to subscribe. అది మీకు చిన్న థింగే, but it will make a lot of difference for me. First, let's see what are some of the things that are better in the US. Number 1, winter clothes. మనం ఇండియాలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని చలి ఉంటుంది. యుఎస్లో సౌత్ స్టేట్స్కి వెళ్తే పర్లేదు, బట్ నార్త్లో మామూలుగా ఉండదు. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ వెళ్ళే వాళ్ళు మీరు ఇండియాలో ఎంత మంచి జాకెట్ కొన్నా పని చేయదు. సో జాకెట్ అండ్ వింటర్ బూట్స్ అక్కడే కొనుక్కోండి. వాల్మార్ట్, కాస్కో, ఇంకా చీప్ అంటే బర్లింగ్టన్, కొలంబియా అని బ్రాండ్స్ ఉంటాయి. వాటిలోనే మంచి డీల్స్ చూసి కొనుక్కోండి. నెంబర్ 2, బ్లాంకెట్స్ అండ్ షీట్స్. స్టార్టింగ్ డేస్ కోసం ఒక థిన్ బ్లాంకెట్, ఒక బెడ్షీట్, ఒక 2 పిల్లో కవర్లు తీసుకెళ్ళండి. ఆ తర్వాత మీ మ్యాట్రెస్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా అక్కడే చూసి కొనుక్కోండి. నెంబర్ 3, మొబైల్ అండ్ ల్యాప్టాప్. మీ దగ్గర ఒక పాత ల్యాప్టాప్ ఆల్రెడీ ఉంటే దాని స్పెసిఫికేషన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన రికమెండెడ్ కన్ఫిగరేషన్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. ఎందుకంటే దాంట్లోనే మీ అసైన్మెంట్స్ అన్ని చేయాలి. మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఇంట్లోనే పెట్టేసేయండి ఆ ల్యాప్టాప్. మీరు డిసెంబర్ వరకు ఆగితే బ్లాక్ ఫ్రైడే సేల్ వస్తుంది, అన్ని ఎలక్ట్రానిక్స్ మీద చాలా డిస్కౌంట్స్ ఉంటాయి. అప్పుడు లేదు, అప్పటి వరకు ఆగలేని అనుకున్నా కూడా కొన్ని కంపెనీ స్టూడెంట్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తాయి. ఏ లోకల్ ఎలక్ట్రానిక్స్ అవుట్లెట్ వెళ్ళినా గైడ్ చేస్తారు వాళ్ళు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆస్క్. అడగకపోతే మాత్రం ఎవరు చెప్పరు. మీరు వెళ్ళగానే ఫస్ట్ ఎర్లీగా చేయాల్సిన పని ఒక సిమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం అండ్ అప్లై ఫర్ ఎ క్రెడిట్ కార్డ్ టూ. చాలా బ్యాంక్స్ అయితే సైనింగ్ బోనస్ లాగా $200 క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు. సో ఆ కార్డ్ వాడి మీరు డిజిటల్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలాగో వాళ్ళకు బెస్ట్ బై అండ్ వాల్మార్ట్ ఆర్ కామన్లీ యూస్డ్. ఇంకా వేరే చీప్ ఎలక్ట్రానిక్స్ మాత్రం ఏం తీసుకెళ్ళకండి. అక్కడ వాళ్ళ పవర్ అవుట్లెట్ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ మనం దానికోసం వోల్టేజ్ కన్వర్టర్ కొనాలి. అదంతా ఒక పెద్ద ప్రాసెస్. సరే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద ప్యాకింగ్ లిస్ట్. నెంబర్ 1, డాక్యుమెంట్స్. మీరు ఏం సామాన్ తీసుకెళ్ళడం మర్చిపోయినా కూడా ఏం అవ్వదు. అక్కడ చాలా ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. మన ఇండియా రేట్స్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంతే. డాక్యుమెంట్స్ మాత్రం ఏది కూడా మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ లో ఎంటైర్ ప్యాకింగ్ లిస్ట్ PDF ఉంది. దీనిలో డాక్యుమెంట్స్ లిస్ట్ 2 pages జిరాక్స్ తీసుకోండి. ఒక్కొక్క డాక్యుమెంట్ ఫైల్లో ఆర్గనైజ్ చేసుకుంటూ టిక్ పెట్టండి, మీరు ఏది మర్చిపోకుండా. అన్ని డాక్యుమెంట్స్ కూడా పేరెంట్స్ దగ్గర 2 extra జిరాక్స్ కాపీస్ పెట్టండి. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా చదవడం అవ్వదు, కానీ మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ PDF చెక్ చేసుకోండి. నెంబర్ 2, క్లోతింగ్. ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాలి, ఎంత క్వాంటిటీలో తీసుకెళ్ళాలి అండ్ నా ఫేవరెట్ బ్రాండ్ లింక్స్ అన్ని యాడ్ చేసినాను PDF లో. ఇదే క్వాంటిటీలో తీసుకెళ్లాలని ఏం లేదు. ఇందాక చెప్పినట్టు మీరు వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ వెళ్తే మాత్రం జీన్స్, వింటర్ వేర్ ఎక్కువ ప్యాక్ చేసుకోండి. అండ్ బట్టలు ఇక్కడ కొనుక్కోవాలా, US వెళ్ళినాక కొనుక్కోవాలా అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది చాలా మందికి. దాన్ని సింపుల్ గా సమ్మరైజ్ చేస్తా. మీకు బ్రాండెడ్ బట్టలు కావాలి అని అంటే US వెళ్ళి కొనుక్కోండి. లేదు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏదైనా నడుస్తుంది అని అనుకుంటే ఇక్కడే కొనుక్కోండి. నెంబర్ 3, కిచెన్ వేర్ అండ్ ఫుడ్ ఐటమ్స్. చాలా కిచెన్ వేర్ పెట్టి మొత్తం లగేజ్ వేస్ట్ చేయకండి. ఒక ప్రెషర్ కుక్కర్, ఒక ప్యాన్, బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా ఆమ్లెట్ ఆర్ ఇన్స్టెంట్ దోశ వేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒక మీడియం సైజ్డ్ కడాయి అండ్ ఒక పెద్ద కడాయి కర్రీస్ కోసం తీసుకెళ్తే సరిపోతుంది. అసలు ఫ్రెండ్స్ ఉంటే కిచెన్ వేర్ అవసరం లేదు. ఏం షార్టేజ్ ఉన్నాయో అడిగి ఆ ఐటమ్స్ తీసుకపోతే సరిపోతుంది. బట్ ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. మనం వెళ్ళేది US కి. ప్రతి షాట్ క్లైమాక్స్ లాగా ఉంటుంది. ట్విస్ట్లు, సస్పెన్స్లు, దెబ్బ మీద దెబ్బ.
ఫ్రెండ్స్ని నమ్ముకొని అంత దూరం వెళ్ళి రిగ్రెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు వాచ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. సేఫ్గా మన థింగ్స్ మనకు ఉండడం బెటర్. నువ్వు వేరే ప్లేస్కి మూవ్ అవుట్ అయినా కూడా పనికొస్తాయి. అండ్ ఫుడ్ ఐటమ్స్లో నా ఫ్రెండ్స్ ఇచ్చిన పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక 15 to 20 డేస్కి సరిపడే ఐటమ్స్ తెచ్చుకుంటే చాలని చెప్పినారు. మీరు మసాలాస్ తీసుకెళ్ళినా ఇంకేం తీసుకెళ్ళినా కూడా మేక్ షూర్ దే ఆర్ సీల్డ్ ప్యాకెట్స్. అన్సీల్డ్ మాత్రం ఉండొద్దు విడిగా. నా ఫ్రెండ్ ఒక ఆమె సాల్ట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఉండే. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అదేమో డ్రగ్స్ అనుకో అది ఓపెన్ చేసి టెస్ట్ చేసి క్వశ్చన్స్ అడిగి అప్పుడు పంపినారంట. సో ఈ టెన్షన్ అంతా వద్దు అనుకుంటే రైస్, సాల్ట్, పిండి ఇట్లాంటివి ఏం క్యారీ చేయకండి, వైట్ కలర్ ఉన్న సబ్స్టాన్సెస్. కింద మీ ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది లింక్ పెట్టినాను. మీకు ఏదైనా స్పెసిఫిక్ ఐటమ్ డౌట్ ఉంటే తీసుకెళ్ళొచ్చా లేదా అని ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకో. నెంబర్ 5, పర్సనల్ ప్రోడక్ట్స్ అండ్ మెడిసిన్. మీరు నార్మల్ మెడిసిన్స్ క్యారీ చేసినా కూడా ఒక వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసినారు. మీకేమైనా డ్రై స్కిన్, సెన్సిటివిటీ, స్కిన్ ఇష్యూస్ ఉంటే ఇక్కడే మీరు ఇండియాలో వాడుతున్న స్పెసిఫిక్ ఇండియన్ హోమ్ గ్రోన్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. లేదు ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అని అంటే అక్కడ కూడా దొరుకుతాయి, సెరావి, సెటాఫిల్ ఇవన్నీ. బట్ ఇండియన్ గ్రోన్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఒక ఫుల్ బాడీ టెస్ట్ చేసుకోండి. ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా తెలుస్తాయి. మీకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఉంటే, ఆస్తమా, థైరాయిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా దానికి కావాల్సిన 3 months 4 months మెడికేషన్ తీసుకొని వెళ్ళండి పోయేటప్పుడు. యుఎస్లో హెల్త్ కేర్ చాలా చాలా ఎక్స్పెన్సివ్, అఫోర్డ్ కూడా చేయలేము చాలామంది. ఆడికి వెళ్ళినాక కూడా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ మన నార్మల్ కోల్డ్, ఫీవర్, కాఫ్ వీటన్నిటికీ టాబ్లెట్స్ ఒక డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్లో రాసుకొని తీసుకెళ్ళండి. అది కూడా పీడిఎఫ్లో పెట్టినాను, మెడిసిన్ నేమ్స్ కావాలంటే చూసుకోండి. 6th, ఎలక్ట్రానిక్స్. ఒక ట్రావెల్ అడాప్టర్ పెట్టుకోండి, ఒక 10,000 mAh పవర్ బ్యాంక్ పెట్టుకోండి. ఇంకా మీకు హార్డ్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లు ఏమైనా అవసరం ఉంటే అవి కూడా తీసేసుకోండి. ప్రతి ఒక్కటి బాగా రీసెర్చ్ చేసి బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ పెట్టినా మన పీడిఎఫ్లో చూసుకోండి. 7th, మిస్లీనియస్. మీ పాస్పోర్ట్కి అయితే ఒక కవర్ తీసుకోండి, అది సేఫ్గా ఉంటే మనం సేఫ్గా ఉంటాం. అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మెన్షన్ చేసినాను లిస్ట్లో, మీ అవసరాన్ని బట్టి కొనుక్కోండి. చలో, నవ్ యు వెల్ ప్రిపేర్డ్. ఈ ట్రాన్సిషన్ స్మూత్గా అయిపోతుందని ఆశిస్తూ నా శుభాకాంక్షలు చలో, నవ్ యు వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎ స్మూత్ ట్రాన్సిషన్. జస్ట్ ఫోకస్ ఆన్ యర్ స్టడీస్ అండ్ ఎంజాయ్ ద జర్నీ. వెళ్తూ ఆ లైక్ చేసి వెళ్ళండి, నా యూట్యూబ్ ఆల్గరిథం హ్యాపీ అవుతుంది. హ్యాపీ ట్రావెల్స్ గాయస్, గుడ్ లక్.